హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి, లేదా ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ ప్రైవేట్ కంపెనీలో చిన్న క్లర్క్ అయినా పర్వాలేదు, కంపల్సరీగా జాబ్ అయితే ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది మీరు ఒక ఆడపిల్ల తండ్రిగా 100% మీ ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్స్ ఉంటే వాళ్ళు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు అని ఆలోచన చేసి మీరు జాబ్ ఉన్న అబ్బాయి కోసం ఎతకడం అనేది 100% కరెక్ట్. అయితే అదే ఒక వ్యాపారం చేసే వ్యక్తిని మీరు అల్లుడిగా ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నా ఉద్దేశంలో చెప్తాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బాగా గమనిస్తే వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర డబ్బుతో పాటుగా మంచి పేరు, పలుకుబడి, హోదా అన్నీ పుష్కలంగా ఉంటాయండి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర. ఎందుకంటే వ్యాపారంలో రాణించాలి అంటే కంపల్సరిగా నలుగురితో మంచిగా ఉండాలి, లేదు నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎక్కడ నెగిటివ్ రిమార్క్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే వ్యాపారంలో రాణించగలుగుతారు. సో వాళ్ళకు ఉన్న పేరు, పలుకుబడి ఏదైనా ఒక చిన్న పని చేయించుకోవాలన్నా వాళ్ళకన్నా ముందే ఎవరు చేయించుకోలేరు. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక మంచి మనస్తత్వం. ఏంటి ఆ మనస్తత్వం అంటే, మీరు ఎక్కడైనా గమనించండి, వ్యాపారం చేస్తున్న వ్యక్తి తల్లిదండ్రులతో పాటుగా అత్తమామలను కూడా తన సొంత తల్లిదండ్రులలాగా చూసుకోవడం 100% మీరు గమనించుంటారు. ఈ ఒక్క విషయం చాలు ఎందుకు మీరు వ్యాపారస్తుని ఒక అల్లుడిగా ఎంచుకోవాలని చెప్పడానికి. సో మీరు కూడా ఒకసారి ఆలోచించి నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పాననేది చెప్పండి. థ్యాంక్ యూ.